స్వేచ్ఛగా ఆలోచించండి. మూసలో పడి కొట్టుకుపోవటంలోనే సగం వైఫల్యం ఉందంటారు న్యూటన్ గారు. నలుగురితో కలిసి నారాయణ అనడం చాలా తేలిక. కానీ కొత్త దారిలో వెళ్ళడం కష్టం. సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇష్టపడని వాళ్ళు నలుగురు నడిచే బాటలోనే నడుస్తారు. ఇంజనీరింగో, ఐఐటీనో, డాక్టరో, యాక్టరో ఇలా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం చదివి ఓ మంచి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యామనుకుంటారు. ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఏర్పాటు చేసుకునే హడావిడిలో ఎక్కడున్నామో తెలియని రొటీన్ జీవితం గడిపేస్తుంటారు చాలామంది. ఇందుకోసమేనా మన మెహదస్సు ఆలోచనలకి గిరిగేసి ఒక మూల పడేయడానిక? కానే కాదు. ఆలోచనలకి స్వేచ్ఛ కావాలి. మనసును స్వేచ్ఛగా ఆలోచించనీయాలి. ఆ ఆలోచనలకు నిరంతరం పదును పెట్టగలిగే వాళ్లే విజయం సాధిస్తారు. గూగుల్ సమావేశాల్లో తరచూ వినిపించే మాట అనాటమీ ఆఫ్ థాట్స్. ఆలోచన వజ్రాన్ని ఎంత సానబడితే అంత ప్రకాశిస్తుంది. మూసలో కొట్టుకుపోయే కలల్ని, అరిగిపోయిన భావాల్ని వదిలి గుంపులో గోవింద అనే ధోరణి నుంచి బయటికి రావాలి. ఆలోచనల్ని స్వేచ్ఛావిహంగాల్లా ఆకాశంలోకి వదిలిపెట్టాలి. స్వేచ్ఛ సవాళ్ళకి సమాధానం వెతికి గెలుపుబాటలో నడిపిస్తుంది. సెర్చ్ ఫర్ అన్నోన్, ఇది విజయంలోని నిగూఢ రహస్యం. అలా ఆలోచించగలిగిన వారు ఎక్కడున్నా, ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇప్పుడు మనం తలుచుకుంటున్న గొప్పవాళ్ళందరూ, విజేతలందరూ ఇలా భిన్నంగా ఆలోచించి పెను సవాళ్లను ఎదుర్కొన్న వాళ్లే. నేడు ప్రపంచాన్ని ఏలుతున్న, సాంకేతికలను సృష్టించిన సంస్థలన్నీ ఒకప్పుడు ఇలాంటి ఆలోచనల నుంచి ఉద్భవించినవే. ఇద్దరు లేక ముగ్గురు కలిసి చెట్టు కిందో, క్యాంటీన్లోనో కూర్చుని ఆలోచనలకు పదులుపెట్టి అందరికన్నా భిన్నంగా ప్రయత్నించబట్టే ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు అన్ని రంగాల్లోనూ దూసుకు వస్తున్నాయి. విఫలం నుంచే సఫలం అంటే కింద పడ్డవాడికే పైకి లేవడం తెలిసినప్పుడే విజయం వరిస్తుంది. ఆలోచన పడిలేచే కడలి తరంగంలా ఉండాలి. కొత్తదనాన్ని ఆవిష్కరించాలి. ఐ ఆమ్ సంథింగ్ డిఫరెంట్ అనుకున్న వాళ్ళకే సవాళ్ళు సక్సెస్గా మారతాయి. ప్రపంచం మనల్ని మార్చడం కాదు, మనం ప్రపంచాన్ని మార్చడం నేర్చుకోవాలి. ఎన్నెన్నో విఫల ఆలోచనల నుంచి ఒక మంచి ఆలోచన పుడుతుంది. వైఫల్యాలను మన్నించగలిగి తిరిగి ప్రయత్నిస్తే, వైఫల్య పాఠాలను కూడా మరవకుండా చేస్తే విజయం మన సొంతం. ఒకసారి జరిగిన తప్పు పునరావృతం కాకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించే వాళ్ళే ఎలాంటి సవాళ్ళకైనా సునాయాసంగా అధిగమించగలరు, సమాధానం ఇవ్వగలరు. థ్యాంక్ యూ, ఎంవిఆర్ సార్.